విశాఖ ఎయిర్పోర్ట్లో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పండుగ రోజు గమ్యస్థానాలకు చేరుకోలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రతినిధులతో వాగ్వాదం జరిగింది. ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక విశాఖ రావాల్సిన సర్వీసులు రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తున్న. నరేష్, పలు విమాన సర్వీసు రద్దు కావడంతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. అలాగే అక్కడి సిబ్బందితో కూడా వాగ్వాదం చేసినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇక్కడ తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది? విమాన శాఖ అధికారులు ఏమంటున్నారు? మనం ప్రస్తుతం సాక్షి టీవీగా ఎక్స్క్లూజివ్ గా ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్న విజువల్స్ ని మనం చూస్తున్నాము. అయితే విశాఖపట్నంలో ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది. మంచు కురుస్తున్న కారణంగా అనేక విమాన సర్వీసులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి ఢిల్లీ, అదేవిధంగా ఢిల్లీ ఇండిగో విమానంతో పాటు ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం, విజయవాడ, ముంబై, హైదరాబాద్, చెన్నై ఇండిగో, అదేవిధంగా ఎయిర్ ఇండియా సర్వీసులు మొత్తం అంతా కూడా రద్దయినట్లుగా ప్రకటించారు. దీని నేపథ్యంలో ఇప్పటికే పండగ పూట అది తక్కువ సమయంలో ఇంటికి చేరుకోవడానికి చాలా మందిగా సులభంగా ఈ విధంగా ఎయిర్ ఇండియాను అదే ఇండిగా సర్వీసులను ఉపయోగించారు. అలాంటి తరుణంలోనే ఒకసారిగా సర్వీసులు రద్దు కావడంతో ఉదయం నుంచి కూడా ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాసి చివరికి వారు అలసట వ్యక్తం చేసి ఇప్పుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదేవిధంగా ఎయిర్ ఇండియా, అదేవిధంగా ఇండిగో విమాన సర్వీస్ సంబంధించిన సిబ్బందితో అక్కడ లోపల వాగ్వాదాన్ని దిగిన పరిస్థితిని చూస్తున్నాము. మన సాక్షి టీవీగా ఎక్స్క్లూజివ్ గా రివ్యూ చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా విశాఖపట్నంలో వాతావరణం మారిపోయింది. తెల్లవారుజాము నుంచి కూడా కొంతవరకు మొత్తం అంతా మంచు కురుస్తున్నట్టుగా వాతావరణం మొత్తం కూల్ గా ఉండడంతో అనేక విమాన సర్వీసులు రద్దు చేసినట్లుగా ఇప్పటికే విమాన సర్వీస్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే అందులో ముఖ్యంగా విశాఖపట్నం నుంచి ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం, అదేవిధంగా విజయవాడ, ముంబై, హైదరాబాద్, చెన్నై ఇండిగో, ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దు చేసినట్టుగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే ప్రయాణికులు ఇప్పుడు మాకు ముందుగా సర్వీసులు రద్దు చేసినట్టుగా ముందుగా తెలియజేసినట్లయితే ఆల్టర్నేటివ్ వేస్ ని వెతుక్కునే వాళ్ళం. కానీ ఇప్పుడు సడన్ గా ప్రకటించడంతో మా ప్రయాణాలు రద్దు కావడంతో చాలా విలువైన సమయాన్ని, అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ కూడా మేము కోల్పోయామని కూడా ఆవాదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధు.